100 ఏళ్ళ కింద చీర కూడా ఇంకా కూడా చెక్కు ఎదురకుండా ఉంది. మనం సిద్దిపేట పట్టణ కేంద్రంలోని తుమ్మ తులసిరామ్ తుమ్మ గాలయ్య గారి నివాసంలో ఉన్నాం. గొల్లభామ చీరల ప్రత్యేకత గురించి, వాటి తయారీ విధానం గురించి, వాటికి అందిస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జపాన్కు చెందిన ఒక జర్నలిస్టు సిద్దిపేటకు రావడం జరిగింది. మన దగ్గరకు వచ్చి గొల్లభామ చీరలు తీసుకొని అది ఇంటర్నేషనల్ సారీ ఫెస్టివల్లో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ గొల్లభామ చీరకు ప్రపంచ స్థాయిలో 41 ర్యాంక్ వచ్చింది. ప్రపంచంలోనే ప్రపంచ స్థాయిలో అంత ఆదరణ ఉంది మన గొల్లభామ చీర. అంత ఆదరణ ఉన్నాయి కానీ మన దగ్గర ఆదరణ లేదు. మన ప్రజలు ఆదరిస్తలేరు. ప్రపంచంలో నెగ్గెచ్చినాం కానీ ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణలో దానికి ఆదరణ కరువు అవుతుంది. అంతే అండి. అవును, ఆదరణ కరువు అయింది. గవర్నమెంట్ నుండి కొంచెం మనకు రికగ్నిషన్ రావాలి, మనకు పబ్లిక్లో అవేర్నెస్ తేవాలి. అవేర్నెస్ చేస్తే మనం దాన్ని సేల్ చేయాలి. మేము తయారు చేయడానికి రెడీగా ఉన్నాము, బట్ కొనుక్కోవడానికి ఇది ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు. మనం మీరు వాడే వస్తు పరికరాలను ఏమేమంటాం పేర్లు? దీన్ని చట్టం అంటారు, దీన్ని పని అంటారు, దీన్ని అచ్చు అంటారు, దీన్ని వైసాట్ అంటారు, వడి అంటారు. అదేం ఉపయోగపడుతుంది? దాని ఉపయోగం ఇవి పూలకు ఉపయోగపడతాయి. పువ్వులు ఈ దారాల డిజైన్స్ ఇవి. ఇది కూడా సాంచ అంటారు. ఈ సాంచ తయారీలా ఇలా మనం డిజైన్ ఏరుకున్నట్లా ఇవి తాళ్ళతోని సెట్ చేస్తే ఇది డిజైన్ డిజైన్ తయారైతే. ఇప్పుడు మీరు చీరల మీదనే గొల్లభామ అనే బొమ్మ ఆకృతి వస్తుంది అన్నారు కదా, నేతలనే వస్తుంది. నేతలనే గొల్లభామ బొమ్మ వస్తుంది అన్నారు కదా, ఏ డిజైన్ వాడతారు? అప్పుడు గులాబీ డిజైన్ వాడితే గులాబీ డిజైన్ వస్తుంది. అంతే. వేరే కూడా పెట్టుకోవచ్చు డిజైన్. దాన్ని మనము ఏదైనా డిజైన్ వేరే పువ్వు లెక్క కానీ, కమలం లెక్క కానీ, అంశ లెక్క కానీ తీసుకుంటే వస్తుంది. తెచ్చుకోవచ్చు. ఎంత ధర పలుకుతుంది మరి మీరు ఇప్పుడు బయట మార్కెట్లో? ఎంత ధర పలుకుతుంది అంటే ఇప్పుడు ఇది ఇంచుమించు 28 నుంచి 30 దాకా నడుస్తుంది. 3,000 వరకు నడుస్తుంది. మీకు గిట్టుబాటు అవుతుందా? మాకు గిట్టుబాటు అవుతలేదు. 4 రోజులు 5 రోజులు తయారైతే గిట్టుబాటు ఎక్కడిది? మాకు ఇప్పుడు ఇచ్చే కూలే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నెలకు ఏం పడుతుంది చెప్పు? 5 రోజులు 4 రోజులు అవుతుంది. అయితే రోజు 200, 250 కన్నా ఎక్కువ పడతలేదు. పడకనే ఈ చేనేత వృత్తిని మా పిల్లలు దరికి రాణిస్తలేము. మేమే రాణిస్తలేము. బయట ఎక్కడ బతుకుదేరు లేదు. మా తాత నాటి నుంచి మేము సంపాదించింది ఏం లేదు, మేము ఇలా ఉపయోగపడేది ఏం లేదు. పిల్లలు చదువుకున్నందుకే ఇబ్బంది. అటువంటిప్పుడు ఇలా ఎట్లా అని మేము మా పిల్లలు రాకుండా అయిపోయింది. ఇక మేమే ఇలా జీవనోపాధి లేదు. మా పిల్లలు వచ్చి ఏం బతుకుతారు అని ఇక బయటనే జీతాలు ఉన్నాయేమో, ఎక్కడన్నా ఇంకా వేరే వర్క్ చేసుకుని ఉన్నాయేమని బయటకు పంపిస్తున్నారు తప్ప ఇందులోకి ఇలా అవుతలేదు. ఇప్పుడు ఇంచుమించు నేను 42-43 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 43 సంవత్సరాల నుంచి మీ తాత మీ తండ్రుల వాళ్ళు మా తాతలు మా తండ్రులు అంతా ఇదే పని చేసిండ్రు. నేను కూడా ఇప్పుడు 42-43 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇదే జీవధారం మీద బతుకుతున్నా. మీరు చిన్నప్పుడు ఏమన్నా బెటర్గా ఉంటుండేనా? అంటే మా నాన్న లేచినప్పుడు కొంచెము ఇది ఉండే. సిద్దిపేటలో అప్పుడు ఇంచుమించు ఒక 8,000 10,000 మొక్కలు దాకా ఉండే. ఇప్పుడు ఒక 1000 మొక్కలు కూడా లేవు. 600-700 మొక్కలకు వచ్చినాయి. అంటే మరి దాదాపు ఇప్పుడు అంతరించిపోతుంది. డిమాండ్ పెరుగుతుంది కదా, సప్లై తగ్గినప్పుడు బయట ఇవి ఏది జకాట్లు సాంచలు అవి వచ్చుట్లా అది ప్రొడక్షన్ ఎక్కువ అవుట్లా మది తగ్గిపోతుంది. అయినా కానీ మీరు అంటే ప్రభుత్వం అంటే దీని గొప్పదనం ఇంకా జనాలలో పోతలేదు అన్నట్టు. గొప్పదనం పోయినా కానీ దీన్ని ఇంట్రెస్ట్గా చూసుకునే వాళ్ళు లేరు. దీనికి కొద్దిగా ప్రభుత్వమే ఏదన్నా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు కొనేటట్టు కానీ, వాళ్ళు మా బట్టలు వాడేటట్టు కానీ, వాళ్ళు ఇదివరకు అలాగనే ఉండే ఆపుకొని ఉన్నప్పుడు. అదే ప్రోత్సాహం జరిగితే కొంచెము మాది మెరుగుంటుండే. ఇక అది ఆపుకొని తీసేసుట్లా కొంచెము మాలు కొనకపోవట్లా
మాకు ఇబ్బంది అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు బాగా అవుతుంది. గొల్ల బామ అంటే వీళ్ళకు పేరు గొల్లోళ్ళు కదా వీళ్ళు. అరే గొల్లోళ్ళు అంటే వీళ్ళకు గొల్ల బామనే ఉండాలి. ఆ కడవ ఎత్తుకొస్తుంది చూస్తారు వీళ్ళు. చూసుకుంటా ఈయన ఏం చేయాలని ఆభరణంగా కాగితం మీద దించిండు. నక్ష తీసి అది ఆ నక్షను తీసి చీరలల్లో వేపించే ప్రయత్నం చేసి తాళ్ళ మీద తీసిండు. తాళ్ళ మీద తీసి మొగ్గం మీద ఏరుకుంటే ఆ గొల్లబామ పడ్డది. గొల్లబామ వచ్చింది. అరే ఇది మంచిగున్నదని అందరు చూసిండ్రు, తీసుకున్నారు. కలకత్తాకు పోయినాయి, అటు పోయినాయి, ఇటు పోయినాయి, ఎన్నెన్నో దిక్కులో పోయినాయి. సాగుకారులు అయినరు. అప్పుడు 10,000 మొగ్గము ఎంతో గమ్మత్ అనిపించింది. గుడిసె గొల్లబామ అందులోనే ఉండు, మళ్ళా రాధాకృష్ణ అందులోనే ఉండు, ఇట్లా నమోనమోన్లు బొమ్మలు అట్లా తీసిండ్రు. అట్లా నడిచింది. ఇక ఇంత పడిపోయినా కొద్ది దానికి కైకిలు లేకుండా అయిపోయింది. ఈ యువకులు వచ్చేటోళ్ళు కూడా రాకుండా అయిపోయింది. మొత్తమే పడిపోతుంది. అంటే గంతర్ మంచి పేరు గల చీర మంచిగా ఉన్నప్పటికీ ఏ కారణాలంటే కొనుడు తక్కువ అయిపోయింది. మధ్యాహ్నం పోయినాయి, మధ్యాహ్నం నేయలేదు. కొంత విక్కత్తు గవి తేలినాయి. పవర్లూమ్ చీరలు జయంగా ఇది మొత్తం పడిపోతుంది. మిషన్ల మీద అవుతున్నాయి కదా. 500-600 మంచి మంచి చీరలు వస్తున్నాయి, మంచి డిజైన్లు వస్తున్నాయి. ఇవి హ్యాండ్లూమ్స్, కాటన్ చీరలు. ఇవి మనం 2,000 పెట్టి 3,000 పెట్టి కొనుక్కోమంటే ఎవరు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కోవట్లేదు. దానివల్ల ఇది పడిపోయింది. లేకపోతే మంచిగా నడిచేది. కానీ ఇప్పుడు హెల్త్ పరంగా అయినా కూడా ఇప్పుడు మనం అంటే ఎండాకాలంలో తెల్లని దుస్తులు కాటన్ అవి వాడుతూ ఉంటాం. డాక్టర్లు కూడా అదే చెప్తారు, కాటన్ దుస్తులు వాడాలి, కాటన్ ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు. కానీ పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ రావాలి. ఇంకా చాలా అవేర్నెస్ వస్తే కాటన్ దుస్తులు వాడడానికి అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ చేనేత వాళ్ళ దగ్గర ఏదైతే తయారైతుందో అది కొనాలి, తప్పకుండా కొనాలి. వారానికి ఒక చీరన కట్టుకొని రావాలంటే దీనికి గిలగిలా అంటది. లేకపోతే ఏం లేదు. నీ జాలు నువ్వే ఉంటే మా జాలం మేమే ఉంటుంది. దీన్ని ఎవరు కరెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ మిషన్ చీరలు మా దెబ్బతింటున్నాయి. లేకుండా అవుతుంది. మొత్తం చేనేత పడిపోతుంది. ఇది పడిపోతే అంత పడిపోయినట్టే లెక్క. ఇక గట్టే ఉండదు కథ.